హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఆకుకూర పప్పు కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు మీకు ఎంతమందికి కందిపప్పుతో చేసిన ఆకుకూర ఇష్టమో, అలానే పెసరపప్పుతో చేసిన ఆకుకూర ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఆకుకూర తీసుకొని ఇలా ఒలుచుకున్న తర్వాత వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే కందిపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని నీట్గా కడుక్కొని వీటిని ఒక కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరనంతా వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇది చిర్రాకు అంటామండి, అది తీసుకుంటున్నాను. ఏ ఆకైనా ఇదే ప్రాసెస్లో చేస్తాము. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు వేసేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే. తర్వాత మీకు రుచికి సరిపడా చింతపండు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ చింతపండు అనేది చూసుకొని వేసుకోండి, అంటే మీరు వేసిన పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, అంటే ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా మునగాలి. సో సరిపోలేదు కాబట్టి నేను మరలా కొద్దిగా వాటర్ పోసేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మీరు లేదు అంటే మామూలుగా కూడా స్టవ్ పైన ఉడికించుకోవచ్చు. బట్ కొద్దిగా ఆయిల్ కనుక వేసారంటే త్వరగా కుక్ అయిపోతుంది. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి, ఫాస్ట్గా కుక్ అవుతుంది. తర్వాత తీసి చూసేస్తే ఈ విధంగా అవుతుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇలాగ అంతా స్మాష్ చేసుకోవాలండి. ముద్దకంతో మెత్తగా వెన్నించుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకుంటూ ఇలా ఒక 10 నిమిషాల పాటు పప్పునంతా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు అలానే జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం అంటే కొంచెం మెంతులు వేసానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, జస్ట్ నేను కలరింగ్ కోసం బాగుంటుందని వేస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కదా, ఆ కారం సరిపోయింది అనుకుంటే అక్కర్లేదు. ఒకవేళ కారం తక్కువైంది అనుకుంటే ఇలా ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మరికొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు లాస్ట్లో వేస్తే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా మంచిగా వస్తుందండి. కొందరు స్టార్టింగ్లోనే వేసేస్తారు, బట్ ఇలా వేసుకోండి, పప్పు అనేది బాగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పునంతా వేసేసుకొని ఒకసారి అంతా గరిటెతోటి ఇలా కలిసిపోయేలాగా అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పుతో చేసిన ఆకుకూర పప్పు ఇది. అండ్ మీరు పెసరపప్పుతో చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్, కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకొని చేసుకుంటాము. బట్ కొద్దిగా పెసరపప్పునైతే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అండ్ నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.